ఓడిపోవటం గారు జరిగింది. 2 సార్లు ఓడిపోయాం. కానీ అంటే ఇక్కడ ఒక మాట, ఒక ఇంటరప్షన్. బెజవాడ ఎంపీ అనివార్య పరిస్థితుల్లో నాన్నగారి కోసం పోటీ చేశారు. ఓడిపోతామని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేశారు. 2019 కొడాల నాని మీద అత్యంత పట్టున్న బలమైన నేత అక్కడ. ఆయన మీద బరిలోకి దింపాలన్న ఆలోచన చంద్రబాబు గారిదా, మీ ఓన్ ఇంట్రెస్ట్ అయిందే. మాకు మీకు ఇష్టం లేదు? నెహ్రూ గారి పార్టీలో జాయిన్ అయినప్పుడు చంద్రబాబు గారు స్వయాన ఇస్తే తూర్పు లేదంటే పెనలు, ఎందుకంటే 2 గారు ఇదివరకు కంకిపడే సగం సగం డివైడ్ అయ్యి 2 నాన్నగారి కాన్స్టిట్యూన్సీ, 2 నాన్నగారిది మొత్తం 4,20,000 ఓటింగ్ ఉన్నది. ఇస్తా అని చెప్పిన ఆయన నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన మాట తీరు మారింది. చివరి దాకా మీరు గమనించండి, ఏప్రిల్ 11 పోలింగ్ డేట్. నేను గురువారం ఏప్రిల్ లేను, మార్చి 15, నెల రోజులు కూడా లేదు, దాదాపు 28 రోజులు 27 రోజుల్లో, అంటే చివరి నిమిషం దాకా ఇస్తాం 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 అని చెప్పాను. చివరి నిమిషంలో గురువారం చెప్పటం అది ఇష్టం లేదు మీకు, గుడివాడ వెళ్ళటం. ఒకటి ఈరోజు మా బేస్ ఇక్కడ అవును, విజయవాడ నెహ్రూ గారి బేస్. 2009లో పెనందూర తూర్పు అంటే నెహ్రూ గారు విజయవాడే ఎంచుకున్నారు. ఎందుకంటే నేను ఇక్కడ పోరాటాలు చేశాను. నా విద్యార్థి రాజకీయం నుంచి నేను ఇక్కడే మొదలు పెట్టాను. అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు నేను చేశాను. నా రాజకీయం, నా మనుషులందరూ గారు విజయవాడలో ఉంటారంటే మా బేస్ ఏ రోజుకైనా విజయవాడ లేదా నెహ్రూ గారి పాత కాన్స్టిట్యున్సీ ఇటుపక్కలే కొనసాగింది. ఈ రోజు గారు అలాగే మూమెంట్ ఉంటుంది. అప్పటికప్పుడు తెలియని ప్రాంతం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఆ రోజు ఒకే ఒకటి, అది గారి కమిట్మెంటే. నా సైడ్ నేను నిజాయితీగా ఉన్నా. నా తండ్రి పార్టీలో చనిపోయారు, జెండా కప్పుకుని చనిపోయారు. కాబట్టి నేను గారు నిజాయితీగా ఉండాలి అని చెప్పని ఒక ఉద్దేశంతో ఆ రోజు చివరి నిమిషంలో దేశం తీసుకున్న, ఆర్థికంగా నష్టపోయినా నేను వెళ్ళి పోటీ చేశాను. నేను ఓడిపోయినందుకు నేను బాధపడలా. నేను కేవలం బాధపడింది దేనికంటే, ఎలక్షన్లు అయిపోయింది, అన్ని విధాలుగా అయిపోయింది. నేను నిర్మోహటంగా చెప్పాను, ఈ నియోజకవర్గం కన్నా నెహ్రూ గారు ఏదైతే బేస్ అన్న విజయవాడ కానివ్వండి, పెనందూరు కానివ్వండి, దాని తగ్గట్టు మనం ముందుకెళ్దాం అని చెప్తే అక్కడ గారు చూద్దామని చెప్పి మళ్ళీ గన్నవరం ఎప్పుడైతే వంశీ గారు పార్టీ మారారో, నువ్వు గన్నవరం వెళ్ళి పోటీ చేయని చెప్పినప్పుడు మాత్రం నేను హర్ట్ అయ్యా. అంటే ఈరోజు నేను ఒక్కనే నా రాజకీయ జీవితం నేను ఒక్కనే అనుకోండి, గాలి పట్టంలాగా నేను ఎటు వెళ్ళమని అటు వెళ్తా. కానీ ఈరోజు నన్ను నమ్ముకుని నెహ్రూ గారి మనుషులు, పార్టీ, ఆయన ఎవరిదైతే 72 నుంచి రాజకీయంగా స్నేహితులుగా ఉన్న ఎంతోమంది ఒక వర్గం ఉందో, ఆ వర్గం గారు కావాల్సిన బాధ్యత నా పైన ఉంది కదా. ఇప్పుడు నేను ఒకసారి గురువారం అన్నో, ఇంకోసారి గన్నవరం అన్నో, ఎటు పడితే అటు నేను కనుక వెళ్ళాను అనుకోండి, అర్థమేముంటుంది? నాతో పాటు నేను వాళ్ళ జీవితం గారు నాశనం చేసినట్టే. ఈ సీక్రెట్